నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ లో పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా సామాన్య ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. అయితే ఈ నిరసనలను అణిచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం హింసకు దిగడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు. మేము సిద్ధంగా ఉన్నాం, లాక్డ్ అండ్ లోడెడ్ అంటూ ట్రంప్ ఇచ్చిన హెచ్చరిక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. అసలు ఇరాన్ పరిస్థితి ఏంటి, ట్రంప్ హెచ్చరిక వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి, ఇప్పుడు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇరాన్ ఇప్పుడు అగ్నిగుండంలా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, కరెన్సీ విలువ పడిపోవడంతో సామాన్య ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ముఖ్యంగా ఇరాన్ రాజధానిలోని గ్రాండ్ బజార్ నుంచి మొదలైన ఈ నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. నిరసనకారులపై భద్రతా దళాలు జరిపిన కాల్పులో ఇప్పటి వరకు 7 ప్రాణాలు కోల్పోయారు. ఈ రక్తపాతంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఘాటుగా స్పందించారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఇరాన్ పాలకులకు నేరుగా వార్నింగ్ ఇచ్చారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఇరాన్ పౌరులను చంపడం ఆపండి, లేదంటే వారిని రక్షించేందుకు అమెరికా రంగంలోకి దిగుతుందని ప్రకటించారు. మేము లాక్డ్ అండ్ లోడెడ్ గా ఉన్నాం, ఎప్పుడైనా సిద్ధమే అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్ ప్రభుత్వంలో వణుకు పుట్టిస్తున్నాయి. 2025లో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ పాలకులు దేశ సంపదను ఉగ్రవాదానికి, అణు ఆయుధాలకు ఖర్చు చేస్తూ సామాన్యులను ఆకలితో అలమటించేలా చేస్తున్నారని వైట్ హౌస్ ఆరోపిస్తుంది. అందుకే ఈసారి ప్రజల పక్షాన నిలబడతామని అమెరికా గట్టిగా చెబుతుంది. అయితే ఇదంతా అమెరికా ఆడుతున్న సైకలాజికల్ గేమ్ అని, ఇరాన్ లో జరుగుతున్న ఆందోళనల వెనుక విదేశీ శక్తుల కుట్ర ఉందని ఇరాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ కొట్టిపారేస్తున్నాయి. ఒకవేళ అమెరికా గనుక ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే అది మొత్తం మధ్యప్రాచ్యాన్ని దహించి వేస్తుందని ఇరాన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇరాన్ ప్రజల స్వేచ్ఛ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధమని ఆయన సంకేతాలు ఇస్తున్నారు. మరి ఈ మాటల యుద్ధం క్షిపణి దాడులకు దారితీస్తుందా, లేక ఇరాన్ పాలకులు ప్రజల డిమాండ్లకు తలొగ్గుతారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది.